రాజీనామా చేసిన వాలంటీర్లు తమ వద్ద ఉన్న ఫోన్లు సిమ్లను తిరిగి ఇవ్వకుంటే చర్యలు తప్పవని మంత్రి వీరాంజనేయ స్వామి హెచ్చరించారు. ఇప్పటివరకు 1,09,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారన్న మంత్రి చాలా గ్రామాల్లో గ్రామ వార్డు సచివాలయ భవనాలు దూరంగా ఉన్నాయని తెలిపారు. ప్రజలకు అందుబాటులో లేని వాటిని గుర్తించి సమగ్ర నివేదిక అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ భవనాలపై గత ప్రభుత్వ లోగోలు ఫోటోలు తొలగించాలని మంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఆల్రెడీ రిజైన్ చేసినటువంటి వాళ్ళు మళ్ళీ తమను విధుల్లోకి తీసుకోవాలని చెప్పి అప్పట్లో అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ బలవంతం వల్ల, మేము వైసీపీ లీడర్స్ బలవంతం వల్ల రాజీనామాలు చేసాం, మళ్ళీ తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు రిటర్న్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎట్లా చూడాలి దీన్ని? ఈ ఫోన్ల వ్యవహారం ఏంటి అసలు? ఫోన్లు, సిమ్ కార్డులు దగ్గర మొత్తం మీద చూసుకుంటే కనుక వాలంటీర్లకు సంబంధించి ఫోన్లు, సిమ్ కార్డులు తిరిగి ఇవ్వాలని చెప్పి వాలంటీర్లకు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇవ్వని వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మంత్రి వీరాంజనేయ స్వామి హెచ్చరికలు జారీ చేశారు. రాజీనామా చేసి ఇంకా చాలా మంది ఫోన్లు, సిమ్ములు తిరిగి ఇవ్వలేదు, వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాదాపుగా 1,09,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. చాలా గ్రామాల్లో గ్రామ వార్డు సచివాలయ భవనాలకి వీరంతా కూడా దూరంగా ఉంటున్నారు. అలాగే ఆ భవనాలు కూడా గ్రామాలకి దూరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజలకు అందుబాటులో లేని వాటిని గుర్తించి సమగ్రమైన నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే సచివాలయ భవనాలపై గత ప్రభుత్వ లోగోలు, ఫోటోలు తొలగించాలని చెప్పి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే చాలా మంది గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కూడా వీరంతా కూడా వాలంటీర్లు ప్రభుత్వం మారినా కానీ తాము వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్పిన నేపథ్యంలోనే చాలా మంది సిమ్ కార్డులు, ఫోన్లు ఇవ్వలేదని కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది తిరిగి వైసీపీని అధికారంలోకి వస్తుంది కాబట్టి మా కోసమే రాజీనామా చేయండి, మళ్ళీ మేము తిరిగి అధికారంలో రాగానే తీసుకుంటామని చెప్పి ఒక సందేశాన్ని ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రెండింటి నేపథ్యంలోనే చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేసినా కానీ సిమ్లు, ఫోన్లు ఇవ్వలేదని కూడా తెలుస్తోంది. మరొక వైపు ఇటీవల కాలంలో మంత్రి అచ్చెన్నాయుడిని కలిసిన సందర్భంలో కానీ, లేకపోతే చాలా మంది వాలంటీర్లు పోలీస్ స్టేషన్ లో కేసు ఫిర్యాదు చేశారు. తమని పలానా నేత బలవంతంగా రాజీనామా చేయించారు, ఇప్పుడు తమకు ఉద్యోగం ఇవ్వట్లేదు, దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అచ్చెన్నాయుడు వాలంటీర్లు కలిసినప్పుడు చెప్పడంతో చాలా మంది వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం తిరిగి మమ్మల్ని తీసుకుంటుంది అనే ఉద్దేశంతో కొంతమంది ఇవ్వలేదని తెలుస్తా ఉంది. మరికొంతమంది కావాలనే, అంటే ఇంకా మనకెటు కూడా అక్కడ ఉద్యోగం ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా ఎందుకు ఇవ్వాలి ఏంటి అనే ఉద్దేశంతో చాలా మంది ఇవ్వలేదు. మరికొంతమంది వాలంటీర్లు అయితే మాత్రం గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి ఆ డేటా మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ నేతలకు చేరవేసే ప్రయత్నంలో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. చక్రి. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ.